ఇవాళ వచ్చి సెంటిమెంటు ఇవాళ ఓటేయండి అని అడుగుతారు. నేను అడుగుతున్నా సన్నాసిని, 3 సార్లు జూబ్లీహిల్స్లో మిమ్మల్నే గెలిపించారు కదా, 2 సార్లు నీ అయ్యని ముఖ్యమంత్రిని చేసిండ్రు, నిన్ను మున్సిపల్ మంత్రిని చేసిండ్రు కదా, ఎన్నడన్నా ఈ బస్తీలకు వచ్చినవా? గాయల్ల వాన వస్తే నీళ్లు నిండితే నేను ముఖ్యమంత్రి ఉండొచ్చి బస్తీలలో తిరిగిన, అమీర్పేట చౌరస్తాలో నిలబడి ఎందుకు ఈ ప్రాంతం మునిగిపోతుంది, కృష్ణకాంత్ పార్కు నుంచి యూసుఫ్ గూడ, వెంగళరావు నగర్, సోమాజిగూడ, అమీర్పేట ప్రాంతంలో పేదోళ్ళు సంపాదించుకున్న ఇండ్లు నీళ్లలో మునుగుతుంటే ముఖ్యమంత్రిగా నేను వచ్చి ఆ సమస్యకు పరిష్కారం చూపించాలని రోడ్లు వలగొట్టించి మీ ఇండ్లకు నీళ్లు రాకుండా సాఫీగా నీళ్లు పోయేటట్టు చేసిపోయినా. మున్సిపల్ మంత్రిగా ఎన్నడన్నా వచ్చిండా? గాలి మోటార్లో తిరిగిండు, బెంజ్ కార్లో తిరిగిండు. ఇవాళ మాత్రం రబ్బ చెప్పులు వేసుకొని ఆటోలలో తిరుగుతుండు. ఆటోలలో తిరిగి ఏం చెప్తుండే? ఇవాళ ఆడబిడ్డలకు బస్సు రద్దు చేయమని చెప్తుండు. ఇంతకంటే దుర్మార్గుడు ఎవడన్నా ఉంటాడా? అందుకే వాళ్ళని బిల్లా రంగాన్ని దొంగలతో పోల్చిన. మీరేమంటారు సోదరులారా? బిల్లా రంగాలే కదా, ఆ బిల్లా రంగాలు బస్తీకి వస్తే గిట్ల కరెంటు పోలు చూసి కట్టేయరు, భాష సినిమాలో కట్టేస్తారు కదా, గట్ల కట్టేసి కరెంటు షాకు వెట్టూరి 10 ఏళ్ళు చేసింది ఏందో చెప్పమని అడుగుర్రి.